శ్రీ అమలాంబ సమేత శ్రీ అనుభవానంద నిజగురుభ్యో నమః. పరమాత్మ స్వరూపులారా, శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు శ్రీమద్రామడుగు శివరామ దీక్షిత ప్రభుస్వాముల వారి వంశపారంపర్యులకు శ్రీమద్ సీతారామస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభుస్వాముల వారు క్రీస్తు శకము 1862 సంవత్సరం నాటికి రచించిన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములను వరుస క్రమములో చదువుకునేదము. 1వ కంద పద్యము నుండి ప్రారంభం. ఈ కలకందములను వినుడో కలనరులార మీకు ఒప్పిదమైనను, నే కలగనుక రచించితి యా కల మోక్షమును జందనగు నెవి వినినన్. మాటలేనట్టి బయలున మాట గలిగననుట వినుట మాయగదయ్యా, మాట మాయ అయితే మానెను మాటను మాట్లాడి మనము మానుదమవలన్. ఏ కందము కా కందమే యా కంద పలరస రుచిని మరిపించు రుచిన్, మీ కందములైనను వినుడి కందములన్నీ సత్కవీంద్రులారా. నే చందము చదివిరుగను నా చందం బిరియుగురిని నమ్మిద చేస్తిన్, ఈ చందపు పద్యములను చూచందరు నగక దిద్ద జోరుడి సుఖవుల్. కథగాదు జనన మరణ వ్యధమానుటకై రచిస్తి వరకవులారా, మదియించి చూచి దిద్ధుడి పతమే మాత్రంబు దప్పి పారకయుండన్. తక్కువ పాండిత్యముచే నిక్య పండితులు మెచ్చనేరరు వీటిన్, ఎక్కువ పాండిత్యము గల చక్కని పండితులు మెచ్చి సరినన్నట్లన్. సూర్యజనుల ఈ గ్రంథపు సారముగను వారు గాని, సంసార మహాఘోర వారాసి చేరిన వారలు విని దీన్ని చూచి వచయింపుదురే. గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తెప్పలు బొడుండు తతికబొడు తేరదు వినని, ఎప్పుల గొప్పగు బోధను తప్పగా నా మాట నమ్మదగు తప్పనకన్. మెప్పైన బోధగల మాయప్పులు తప్పుంటే దిద్దుడది నాకిష్టం, విప్పవిధి కన్నములన్నీ చెప్పితి ఈ కవిత జూచి సిడిముడి పడకన్. ఒకసారి అయిన వినకన్ విక విక నవ్వేటికొక వివేత్తల్లారా, ప్రకటించుక మీ శౌర్యం విక దాచుట మీకు మాకు హితవయ్యుప్పున్. స్వచ్ఛాన్వయ గుచ్చములని ప్రొచ్చయ నర్చదురు కవులు హృదయశులారా, ఇచ్చ జనించిన చదువుడి యచ్చా పద్యంబులివియా శాంతముగా. తక్కిన బోధల వలనిది చిక్కులు గల బోధగాదు చేపట్టదగును, మక్కువతో మీ మునుపటి చిక్కుల బోధలను చోర్ణ చెక్కి ముదమునన్. సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువును బట్టి నలచవయసు దీన్నొకసారి వినిన చదివిన నికనింతకు ఎక్కువైనవే బోధలయ్యా. కీరుసు మిము వినుమని నే సాధకు మీ చుట్టూ తిరిగి సన్నుతి చేసే, తూరపు బోధకు మూలం వైరెవ్వరు వారిని దలచి వరుసను తింతు.
ఈక్షితి శివరామాహ్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సామ్యో దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా దలంచినే వినుతింతు దక్షిణామూర్తి అనదగు నీక్షితి శివరామనామ దీక్షితులనుచున్ వీక్షించు రాజులతని కపేక్షను దండములు పెట్టి ప్రేమను తింతు ఆ దీక్షితుల కృపకుదా పాదయ్యప్పయ్య మంత్రి పఠించెను ఈ మేదిని తద్బోధనతని పాదములకు నతులర్చి ప్రార్థింతు మదిన్ నుతి చేసేదనప్పయ్యన్ గతికై గొల్చతుడు బోధగనెనో నేనా ప్రతిలేని పరశురామ క్షితి స్వరవంశమణి అయిన సీతాపతికిన్ బుచ్చి వెంకమ్మ తల్లిని చెచ్చిన పిన్యాడి కాసి సేతువుదాకను విచ్చల విడి వెగదల్లెను సచ్చరతులకచల బోధ సాకల్యముగోన్ ఆ సీతాపతి నతి విశ్వాసమునన్ గొల్చుకుంటి సర్వేశ్వరుడన్ చే సద్బోధను తేటగా చేసితి నివి సకల జనులు చెవియొగ్గి వినన్ భగవత వంశభవుడను భాగవతోత్తముల పాద పద్మంబులకు సాగిలి మృక్కేవాడను బాగుగా ననుజనులు కృష్ణ భట్లందురిలన్ దారుణ్యత్రిన సూయలు వీరేయని జనులు బొగడ వెలసిన వారల్ నారాయణ జానకియను వారిరువురుగన్న ఎట్టివాడను సుమ్మి ఆ నేను నర్చినాడను ఈ నిజ కన్నముల గ్రంథమెప్పుడు దేనన్ వీనుల విని కన్నుల గనదేనట్టి జనంబు బల్కునే నేననుచున్ చెల్లడ బోధలనన్నిటి నల్లడు నిజ బోధ జలసి ఒప్పిటి పెద్దల్ పొల్లని ఎందుకి నేనవే వల్లక ఈ బోధ ఎంది వర్తిస్తుజుమీ గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణ బోధకంద పద్య పణితిచే విరచేస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు మీకు సఖ్యంబైనన్ సకల నిగమాగమాది ప్రకర మహానాదికేళ ఫలసారముది స్వక గ్రంథము చేసితి లౌకిక జనులకు వేళగొన్న కీడుదలంగున్ తనకుదా వచ్చి సద్బోధను దిల్పుమటంచు మృక్కు తన శిష్యునకును వినజెప్పదొనగినొక గురు అనుమానించకును వాని కతి దయతోడన్ పరమపురుషుడును లేనిది ఎరుకయో గలదరసి లేని ఎరుకను విడుమను చెరిగించిన శిష్యుడు గురువరునడిగను మృక్కి రెంటి వర్తనలపుడు పరమపురుషుడు అననెవ్వడు ఎరుకెట్టుదు తెల్పియ వల్ల ఎరుకను విడిచే తెరువెట్టిదు ఇన్యున కెరిగించు మటంచు బల్క నిట్లని గురుడు నే పెద్దల చేవిన్నది నీపై దయబుట్టి చెప్పనే భూనితిని ఆ పద్ధతునంతయు విని ఏ పద్ధతి కాశపడకో మిది విడవకు మీ కదలడట పరమ పురుషుడు కదలిక మాయయట ఇట్టి కదలికకేదో మొదలన పెద్దలు బల్కిరి కదలనిదే కలదు లేదు కదలిక ఎనుచున్ పురుగుక్కు స్తంభంబును ఉరికిన దనవీచి హోతృగని భృంగి చెదల్ ధరనని నను మాయా సతి
హరిని చికాకు ఎనర్చెనన వినదగునే. హరియందు దోచు విశ్వము నరస్వప్నము వంటిదని నానా జనము. సురస్వప్నము వంటిది అని స్థిరమతి శివరామ నామ దీక్షితుల ధరన్. సురలందు దోచు స్వప్నము హరియందున దోచు విశ్వమాసురల హరిన్. ఎరిగిన కల విశ్వముత మరుగవి తమలేమి నెరిగేతి బిడియమునన్. కదలనిది కదలదెన్నడు కదిలిక గలదనిన దాన్ని కగుబడదు మొదల్. కదిలిక లేదది కావున ఇది పరమ రహస్యమెవ్వరిరుగరు దీని. కదలనిది కదిలినన్నను మొదమున వినదగదు వారి ముచ్చటనెప్పుడు. కదిలిన కదలనిది ఎట్లగు నదిగావున కదలదనుచు నమ్మదగుచుమి. నిన్ను మేనును ప్రకృతి ద్వయమని నిన్ను నీ మేను మృషని మానిరి నీ జోలిని పెద్దలు నీ విరుగక. నిన్ను నీ ఒక కొండనంటి నిజమా మాట. పేరచల మనసు బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చేతన్. పేరాయ బయలుకెప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలు. పరమ పురుషుడే వయలని గురుడెరిగించినను జోచి గొప్ప కురుచులై. ఎరిగిటి నిన్ను నే మృషనని ఎరిగరుగుము నీవే మాయ వికబుట్ట విలన్. అయమాత్మయనిన రీతిగా నయముగా ఈ బట్ట బయలు నదుగోయనుట. అయమేమేని ఎనుటొల్లక్కి అయినా ననవలసి నేదు కీడుటకుటకై. లేని నే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకధిష్టానంబు సాక్ష సత్య జ్ఞానానందంబులనిన సత్యములగునే. అట్టిది ఇట్టిది అనరా నట్టిది బయలనుచు తెలిసి ఆమెదటని. వట్టిది ఇట్టిది అనరా నట్టిది బయలనిన దాని నరయకుమెప్పుడు. అది ఇది ఎంచనరానిది బయలని తెలిసి నీవు ఇది ఇది అనరానిది బయలని తెలిసిన నీవు వదిలుండుము లేనటంచు వరగుణవంతా. కల నీకు జగము కంతట గల బయలుకు కలిగియున్న ఘనమగు తెప్పల్. కలయగని మేలుకనియా కలవలి మేలుకను జూచి కదులు ముళ్ళక్కి. కలనేన్గ సింహమును కన్నుల గన మృతి చెందినట్లు ఎళ్ళక్కగుని వల గురు కృప చేబయలున్. జలసూరికయ్యుంటి వేని తీరును మాట. ఎప్పటికీ యొక్క రీతిగా తప్పక నిలుచున్న దాన్ని దయతో గురుడు. చెప్పిన గనియ గణితమగు తిప్పలు గల నిన్ను నీవు దీసితి సరిరా. నీవున్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగము నీతో గూడన్. నీవు లేనట్టి చోటను నీ వివిధ విచిత్ర జగము నిలవదు కుర్రా. నానా వికారములు గల నానా విధ నామరూప నటనలు గలయి. నీనా దశ దిశలను గల దీనందే లేక మనము తిరుగుటమప్ప. అబ్బి ఈ బయలున్నది దబ్బున గురుడెరుక జేయ దబ్బర ననచును. దెబ్బకు మాయముగాకను కబ్బము జొప్పుటకును నెల్లు అగలవే నీవు. మూలము లేకని వచ్చిన నీ లీలలు చూచుకోని నీవే మృతు. వీ బయలున్నదనుసు దోచితే నీలేమిని నీ విరింగి నిలువవు కుర్రా.
విజ్ఞాన కర్మస్వరూపము గాని బయలునదుగు చూచి కలకాలమయ్యి జ్ఞాన కర్మ స్వరూపం బౌనిను నీ విరిగి మృషని పని వినవోయే. ఈ నిర్మలమౌ బయలున నానాగమ నిగమ కల్పనాయనటంటే ఏ నరులు నమ్మరిందుకు నా నీయందు నన్నటంటే నమ్మిన మాట్కిన్ నేనీవనని మహాత్ముని కీ నిగమాగమ విచారమిష్టతి అవునా నేనీవని ఈ పల్కే నా నీకే ఇష్టతోర నానాయన్నా కలవేళ్లను ఈ మేల్కను గల ఈ బయలుండజూచి కలమేల్కలలో గలలేని నిన్ను నీమే నులలేవని నీవు తెలిసియుండు ముసాలు మేను జడమని నను నేనును మీరెండు కలిసి నేననబడు స్వప్నానందమి మదవస్తగు నేనే నను మృషని తెలియనే మృషనవుదున్ నేనే తానైతే నా వల్లే ఈ నేలే నట్టి బ్రహ్మ నేననుకున్నే నేనందు నేను లేనిదే మేను జగత్తులైతోచి మృషనవు కొంసున్ కానరావారు మతములు నానాగమ నిగమ సమితి నామము రూపం మేను లేనప్పుడు నాకై నేనరుదించినను వెంటనే అవివచ్చున్ నా మీద ప్రేమ చేతను ఈ మనుజులు నిలుబదలచి ఎన్నో యుక్తులు తామనరించిన నిల్తునే నే మృష నిల్వగలది నిశ్చయము వలెన్ నీ తండ్రి తాతల వలెనే నీ తనయులు నీవు జనుట నిశ్చయమే కదా మీతోటి రాదు గద బయలి తెరగిరుగుపుడు శూన్య మేదో కనరా సకలంబు లేని బయలున సకలము లేని దిటుకొచ్చి చనెనా లేనంచుకని తా లేచిపోయిన నిక నిలిచే బయలు నిరుగనేదుండునురా ఉన్న లేనేమో ఎనకను ఉన్నది బయలను సుయేమో ఉంటిని లేను చెన్ను లేనట్టి నిన్నును పన్నుగగని లేని నీవు పరుగిడబోయి రెండు వస్తువుల నడుమన నఖండంబిదగాను పెంచగద దీనిని నీ ఉండి కనుగొని చనందగు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర ఉన్నదానందు నిజముగా నిన్నడు లేనట్టి మనము ఏతించటయి చిన్నని ముచ్చటలాడితి మిన్నీయ కన్మనము బోతి ఏదిరమాట ఓ పాప రూప బయలే పరమాత్మను నమ్మిలేనట్టి నిను ఆపోజ్యోతినను జలసి పట్లని లేనటంచు చేరుముళ్ళకిన్ ఇచ్చారాహిత్యంబుని స్వచ్ఛంబగు బోధయనుసు సజ్జనులనియే ఇచ్చని కోడనిదనిరా స్వచ్ఛందుల మాటలన్నీ సత్యము వినరా ఏ యాపేక్ష జన్మించిన నాయాపేక్షల మాయని తెలియదగున్ ఆయాసమౌనుదానను చీయనియవి విడువదగును సేమము కొరకై లేని నీ కలిమి వంద్య సూనిని వలె పుష్కర ప్రసోనము వలె స్వప్నానందము వలె గంధర్వానిక స్థానము వలెనని తెలియదగున్ నీ తండ్రి జనిన మీదట నీ తనయుడు దాక మునుపు నీవున్నప్పుడు ఏ తత్వమంతటును గలదా తత్వము నరసింహని తలపుము మిమ్మను నీవే సుమి జీవశివుల్ నీవే సుమి మేను జగము నీవే సుమి జీవశివైక్యము బయలున్న నీవు గలుగలేదు లేదు నీ మొదలెచ్చటం కదిలినా మెదిలినా కదలని ఈ బయలు నిన్ను గనలేదు గదా మొదలెక్కడగనరాధిక కదులుము నీ కలిముళ్ళక్కిగా దల్చి సుత
మేనని నన్ను తెలిసిన గతి నేనననిది బయలుగాను నీ వెరుగోయి. నేనననిది నేననదని నేనను నేనరయ మృషని నే మృషనవుదున్. మేనొక్కటి నేనొక్కటనే నీ మాటలను విడిచి నిన్ను నీ తనువున్. నేనేనని యచలముగని నేనను నీ వేగవోయి నే మృషననుచున్. దేహమున కొంత నిజమని మోహంబున నిల్పుకొనుటి మోసంబు. గురుద్రోహమగుగాన విడువుము మోహంబును మేల్కని కళ ముడిగిన రీతిన్. చలనమన నీవు సుమ్మి చలనరహితమని బయలు చలనమే కళ. ఈ చలనము చలనరహితము గలదని కనితొలుగ మేలు కగునోయప్ప. ఈ గుర్తెరిగే మేలును బాగుగా విడచుండు మిందు బట్టకు దేనిన్. ఆగడమౌదానను విని త్యాగము నీకుంటే మంచి దౌరావోరే. చలించనిది ఆకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్. చలనమి విశ్వము నేనన్న చలనమి తను వెరుకలనిన జగమనిన సుత. వలదెక్కువ ముచ్చట్లిక చలనము లేనట్టు బయలు చందముగని. చలనముగు నీకు నీవే తల్లిదండ్రులటంచు తెలిసి తలగుము చాలున్. బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మను నేననిటి మాయ ప్రబల జగంబై. బ్రహ్మను గని తానే గుటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు సుమే. నిరుపాధికమగు బయలున మరి లేఖని కలిగినట్టి మారుతమునకే. పర్యాయ నామములగు కరువలియన ఇరుకయనిన కరుమాయనన్. మానసము దేహి జీవుండానందము సత్తు చిత్తు లహము జగదధిష్టానంబు సాక్షి సత్య. జ్ఞానము ద్రష్టనిన నీవి సత్యము సుజ్ఞా. జ్ఞానా జ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెన్నటికి. జ్ఞానా జ్ఞానానికి పని జ్ఞానాతీతమునుగా అంచి చనుటయ సుమ్మి. జలమందు మొదలు లేకనే జలచరములు బుట్టి పెరిగి సమసిన రీతిన్. అలపరిపూర్ణములు నీ విల సజ్జనంబు స్థితి విలయములవురా. అచలమున మొదలు లేకనే సచరాచర జంతుని చేయజననమగు. ఎప్పు చేయమన లేని జలచర నిచయము జన్మించినట్లు నిశ్చయము సుమే. నీరందు చేపలేకనే నీరున జన్మించి మించి నీల్గిన రీతిన్. తోరమగు బట్ట బయటను వారక గుర్తెరుగు మేను వచ్చున్. జలధి జలచరము లోపల గలదా జలరాశిలోని జలచరము వలెన్. జలధి నిత్యం నిత్యము జలచరమట్ల చలచలము సరణులుగనుమే. జలరాశికి పుట్టవు గదా జలచరములు వాటి కవి జనియంచు గదా. కలకాలమిట్లు బయలురు కాలగాంచిన సంశయంబు కడకేగుజుమే. పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమ. ఎరుకదా పుట్టును గిట్టును ఒకరిని పుట్టించను సమయజేయు భూమకితరమై. కలలోపల ఏనుగపై గలధర మేల్కొనిన నిల్వగలడా. గురుడున్ తెలిపి బయలు నీవు లేవిక దళపకుమన నీకు నిల్వదరమా తలపన్. ఎందరు లేదన్ననుతా ఎందుకు లేకుండు బయలు నే నీవనకన్. ఎందరు కలదని ఎన్నన్ ఎందుకు కలిగుండు ఇరుక నే నీవనుచు. నీకచ్చిరాని ఎవరునా నీకే గృహమచ్చన్నట్లు నీవవు మేనన్. నీకచ్చిరాదు నిన్ను నీవు చేకొనుటము మానవయ్య శ్రేయస్కామా.
అష్టాంగ యోగములనతి కష్టించే ప్రజల వలె కష్టించకయి స్పష్టమగు బోధ విను నీ కష్టములన్నీయును తొలగి కడకేగుసుమే. ఇది కాదు బోధ నేదెల్పెదరమ్మని నీకు వేరి పేరిడియవలన్ మొదముననే బ్రహ్మననుచు వదురుమని నవాడి మాయ వసుమతిలోనన్. ఆర్యులారా, ఇక్కడికి భాగవత కృష్ణయ్య గారు రచించినటువంటి కంద పద్యములలో ఆత్మీయ సోదరులారా, శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభు స్వాముల వారు రచించిన కంద పద్యములలో 101వ కంద పద్యము నుండి ప్రారంభము. మంత్రయంత్రములు ముద్రలు తంత్రంబులు నీకు దెల్పి ధనమడిగటియా మంత్రజ్ఞుల మంత్రములకు యంత్రములకు తంత్రములకు నీగకు కూనా దీపము గతి కన్నులలో పాపవలన్ మెలుగు నిన్ను పరమాత్ముడనన్ చీ ప్రజలు దళతురెరుగక నీ పాట్లెరుగుండి నేను నిన్ను నమ్ముదునే. తర్జనుల వలన జూపును నర్జున వర్ణగత నేలమని శిష్యులకు దౌర్జన్య గురుడు నీవు విసర్జింపు మసజ్య మనసు సజ్జన తిలక. పురుషోత్తముడని పూజలు నరులనరింపదురు భవిని నానా చోట్లను ధర మొదలగు భూతములను చిరుత శిశువులాడుకొనింటి చేష్టలదీతిన్. రసమనదగినది వస్తువా బసవన్న కదెట్టులెరుక ప్రభువుకు తెలుసును రసమైతి విషము సగుణము ససిగాద ముచ్చటంత చెవుల వినుటకై. నీరాంశము సృగ్వాదన సారము రేతస్సురింట సమ్మిశ్రంబే ధారుని తనువై నిలుచును నారీ నరసంగమన నయగుణరత్న. మనుసన్నపు సూక్ష్మాంశము వినుజల సూక్ష్మాంశం వలన వెలసను ప్రాణం మును రెండు కలిసి పిండం మన బ్రహ్మాండం మనంగా మరగును వచ్చా. రెండు రీతుల కనబడు చుండేయి మేని చేత చూచి బయలును దండిత దీనుల్లక్యని ఇండుముదీనందు వాంఛనుంచక శిష్య. ద్వైతాద్వైత విశిష్ట ద్వైతులమని కీచులాడు దయ్యమలబలెన్ ద్వైతాద్వైత విశిష్ట ద్వైతులతో కీచులాడదగునే నీకున్. అనుభవ వేదాంతులమని తినరాని పదార్థమెల్ల తిను దుర్జనులను కనభోకము తద్బోధన వినభోకము ఎన్నటికి వివేక విచార. జిహ్వోపస్థ విషయము లివ్వి గలవ వాటి విడువలేని గురువులను ఎవ్వరు చేరి కొలుతురో ఎవ్వసుదను వారు జడుదురిద నిజము సుమే. పాషాండ మతము వారల వేషంబులు దూచి శిష్య వితతి భ్రమించున్ ఈ శక్తి బోధెరుగక దూషింతురు విన్న కన్న దుర్భాషణలన్. ఎందరు దూషించితి ఏమందరు మనవాదే కాని అన్యులే నీవా ఎందరితో వాదించక నందంబు నిట్టి బోధనరైర తండ్రి. కోపమే పాపం బనబడు కోపమే హాంకార మనచుకొని యాడబడు కోపమే తాపం మనబడు కోపమే మృత్యువనబడును కుటిల విరహిత. నిజ గురు బోధ నిరుంగక గుజ గుజ శిష్యులకు జప్పు గురువుల బోధల్ భుజగ విషోపమగుసుమి సుజనవుగము మెచ్చదట్టి శుద్ధిని పట్టి. తనువుని వీడి బ్రహ్మను నే నన్ను మునుపటి నీ విచారమటు పెట్టిపుడు నిన్ను నీ తనువుని వేరని ఎనకను పరిపూర్ణమరసి అవి విడువదగు. కొందరు వైరాగ్యంబున కొందరు తీర్థాటనమున కొందరు కర్మంబందున వ్రత జపతపముల మరికొందరు నటియింతు రెట్టి కోర్కెల మనుజుల్. కొందరు భక్తిత్రయమున
కొందరు యోగముల ఎందు కొందరు జ్ఞానం బంధు రమించురు వారల కందరికి బోధ ఇష్టతవునా నాయనా. భ్రమరహిత సహిత జనులకు సుమనసులను నరుల సమము చూచిన విశ్వం అమరి లేకుండు నుండును క్రమమున కల వంటి ధనుసు కడు నిజము సుమి. కలతనను లేను కలనని తలపోసటి వారి మాట తమకే నిజమౌ. కలలేని వారు కలవారలు వేరలెనొకరినొకర ఎరిరువురున్. ఎరుగుట జ్ఞానము దానను జరిగే పని కర్మ మనసు జనులెన్నిరియి. ఎరుకయు కర్మము లేనిదే పరిపూర్ణము వీటిని ఒగొట్టకు మెపుడున్. కలవారికి మేలు కల్లో గలవారికి జాగ్రత్తందు కలహము గలదా. కలహించలేని వారలు కలవారల మేల్కవారు గారెల్లటికిన్. సురలందు దోచు కలవలే నరుదించును బ్రహ్మయందు నకిల జగంబుల్. ఎరుదించి యజిని కన్గుని విరవిరత మేగు నిల్వ బిడి ఎంబగుచు. మనమే బయలునలేనిదే మనకు మనమే వచ్చి నిలిచి మనమేగిన. ఏ మనక మన జోలి కొనకల్ తనకై తానుండి ఉన్నదదుగోగనరా. జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించినను సుదామోదరుడా. మేనత్త కొడుకుతోననే జ్ఞానమునకు జన్మమొకటి కలిగి గదోయి. పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టిననసు కృష్ణమూర్తి పురుహోతుజుడవు. అట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పి నిందు కలతేమోయి. జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనంచు తెలియమని తానానరునకు వాసుదేవుడానతి ఇచ్చన్. మనమచల మనదగదు తగదనుటము మనమచల మనకు తగవేరని రెండని లేవు. మనమచలమని విను మనముళ్ళకి తెలియ విడుము మనం మనన్. జ్ఞానము నేననొక్కటే జ్ఞానమునే వేరేటంచుగనబోకు సుమి. జ్ఞానము వచ్చును బోవును జ్ఞానాతీతమును తాను గాంచినదాకన్. నీ కలను వచ్చిపోయినా లోకుల లోకముల వలెన్నెలో నిన్ను గనుమే. నీ కలను నీవు మేల్కని ఈ కల నటువల్లని చూస్తే ఎటు నిల్వవురా. అందరి కల నీ కల గదా అందరు నీ కలను వచ్చి అగుపడిపోవన్. కందువు గద నిన్నట్లనే మందమతి కనగదోయి మరిలేననుచున్. ఆకాశమనిన శూన్యం ఆకాశంబనిన సగుణమాకాశమనన్. కాకివలె నల్ల రూపుది ఆకాశము మితుములో ననగుండుజుమి. ఆకాశమనిన కాలం ఆకాశంబన విలంబమాకాశమనన్. లోకమున చంచలంబగు ఆకాశము శబ్దరూపమగు వినవోయి. అహమే తనువి విశ్వం మహిమే జీవేశ్వరులన నహ్మి తదైక్యం. అహమే యహముకు మూలం మహమణగిన ననుగునన్నీయనఘ చరిత్ర. భ్రమయనిన పుట్టుకని నను భ్రమకే నామమ్ములిట్టి భ్రమనే నీవున్. భ్రమ ఈమేను జగత్తులు భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమ భ్రమ వినరా. ఎరుక సుమి బ్రహ్మని నను ఎరుక సుమి మాయ ఎనిన ఎరుక జీవున్. ఎరుక సుమి ఈశ్వరుడన ఎరుక సుమి నేను విశ్వమిది సత్యమురా. మాట సుమి నేనని నను మాట సుమి మాయ ఎనిన మరి జీవ శివుల్. మాట సుమి బ్రహ్మని నను మాట సుమి మేను జగము మాటే సుమి. ప్రకటమగు బింబమందున ముకురము ముకురస్థ బింబములు లేవిపుడును. ముకురంబు వలన బుట్టును ముకురస్థము దాని వలన ముకురము దోచున్. లేని నీరాకడే స్వప్నానందము
నీకు గురుడు పరిపూర్ణంబున్ పూని తెలిపి మేల్కొల్పిన నేననుకను నీవు బోవని మేల్కదిరా. తనకు దానురులు చనకిన ధ్వని పుట్టని చోట బ్రహ్మ తను దానురులను చనకిన ధ్వని గల చోటది విను మాయయులేని మాయ విడులేనని నన్ మనసుకు వాక్కుకు తెలియని ఘన వస్తువు బయలటంచుగనియారెంటిన్ నిన్ను నన్ను విశ్వముగాగని విను మూలము లేనివి వేటి విడరా శిష్య. కలలో వానికి మేలుక గలదని గుర్తెరుగవసిమి కలమేల్కని నన్ కలవాడు గలడి తెలియను తలపోయము నిన్ను నీవు తగని రీతిన్. కలవాడు వాని చదువులు గలవాత మేలుకని నగనుగను మటులన్ కల నిన్ను నీదు చదువును ఫలమేమిక చాలు పెక్కు పలుకుల తండ్రి. కలరాజు సకల సంపద కలుతుండై తాను మేలు కనలేడెచటన్ కల నిన్ను వాని విధమున తలపుము తలచితివి చాలు ధన్య చరిత్ర. ఏ నిర్ణయమును చేయడు నేననని మహాత్ముడెప్పుడు నేనను వాడే నానా విధాల వదురును నేనను తన వంటి వారినెప్పుడు గనినన్. మలుకలు లేవి త్రోవను సులకనగా తెలియవచ్చు సుజనులకెల్లన్ తలుపదగు దీనినెప్పుడు మలకల త్రోవలకు మోక మాన్య చరిత్ర. నా మాట నమ్మవేమో నీ మానస మెరుగ కంటినే నీ మాటన్ నా మాట పచ్చమైనను ఏ మారకు దీని నీవికెప్పటికప్ప. సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలుసుండి చదువబోకుము వీటిన్ బద్ధుల వినుమని వారలు యుద్ధమునకు కాలు ద్రవ్వచుందురు పిలుచను. ముద్దుగా ఈ గ్రంథంబును పెద్దల ముందర వచింప పెరిదివియకమే దిద్దెదురు తప్పులున్నను వద్దను కనుదిద్దని వరకే తినిధి. నేను గల మేను లేదని మేనుని నీ ఉండి ఇట్లు మిడుకుట మేలా మేనును విడిచని వినియదు మానుగ నీ వనకయున్న మాయవే సుమ్మి. కట్టెలు పిడుకలు లేకను ఎట్టుంబలి నిప్పు నిల్వకేగున పొడమిన్ అట్టుంబలినే నీవును ఇట్టి శరీరంబు లేకనెందువురా. తనువునే గానంటే ఘన సుఖ దుఃఖములు రెండు గనుపడి నీవై గనుక తనువు నీవొక్కటే వినరా నా మాట నెట్టి వెద్దిన బడకన్. ఇరుకలే నట్టి వయలునా బిరబిర నరుదించి ఎవరు విలువనిదేత నరసి పరిపూర్ణమున్నది ఇరుకేగితే చాలు లేనిదిరుకని లేకన్. తనువునే గానంటివి వినుసుకు దుఃఖములు ఎవరు విరనా తోడన్ వినజెప్పుము వినియగా తనయా తప్పిదివి నిన్ను దండించు సుమే. అందరి మాటల కురికే విందుకు నా మాట నమ్ము మిది చాలునయ్యి. ఎందరు లేని బయలుగని ఎందున నీలేమి నిరిగి ఎరిగితే సరిరా. నా బోతు రుచికి రుచినిడు నీ బోధన అపేక్ష చేత నేర్చిన వారిన్ ఏ బాధలు బాధింపవు బాబు ఇది నీవు నేర్చి పటింపగదే. తాము తము తప్పు నిరుగక నా మాటలు తప్పులను చనవ్వే జనముల్ సామాన్యులను తెలియము నీ మానసమందు లెస్స నిరుపమ సుగుణ. దప్యప్పున జనినట్లుగా నిప్పున చలిబాసినట్లు నిజమోగిరమన్ ఒప్పుగా తిన్నప్పుడే క్షుద దప్పిన గతిగా బోధ విన్న దప్పును బాధ.
సాధనలు చెప్పి శిష్యుల బాధల పెట్టేటి గురుని బాట వదిలియే, బాధలు లేని బోధను సాధుల సేవించి వినుము సద్గుణశాలి. బోధలకెల్లను గురువగు బోధ సుమీదిని నీకు బోధిస్తిని, బోధను వదలకు మెప్పుడు సాధు జనస్తుత వివేక సతతాశోక. ఇవి కాశించు గురుడును నా వద్దొక కాసు లేదు, నన్నడుగకు పోవయ్యనటి శిష్యుడు కేవల హీనాత్ములను సుకీర్తిం పదగున్. దేవుడు తేతెమ్మనునా జీవుడు లేదను సుమదిని సిడిముడిపడునా, భావమున దిరసి ఇద్దరు నా విధమున నడువవలయునందరు మెచ్చన్. కోటి విధంబుల చెప్పిన చేటుద వెటి తనదు పూర్వ చేష్టలు విడకన్, సాటున నేటు నద్వి విధముగాటన మనరించునతని కతుకుని బోధ. బంగారు వంటి ఈ బోధాంగి కరుణలను చేరి ఎదివిని వారిన్, భంగపరచదల చేటియా వెంగళలకు చెప్పకుమని వేడిద నిన్నన్. సదమల గురువెవరని నన్ను ఇదిగో బయలుదువలేని ఈ గురు తిరిగేటి, దగు శరీరము దీనిని వదులు మనసు నీకు చెప్పవచ్చిన వారే. రోగపు చేష్టలు పోయినా రోగము గలదని నా మాట్కి రోయక నిన్నను, నీ గుర్తిరుగుట మనగిన నేగలనను నీదు మాట నిశ్చయమటరా. దిచ్చుతనపు శిష్యుని మది నొచ్చిన ధనమివ్వడనసు నూహించి మదిన్, ఇచ్చకములాడబోకను చచ్చర జాడించువాన్ని సద్గురుడైతే. గురుడు తననెంత మెచ్చిన వరశిష్యుడు లొంగి తిరగవలయును మదిలో, మనసి భయభక్తి లేకను తిరిగిన చోటెదవు నిజము తెలియగదోయి. గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధరీతి గురు గీతార్థం, విరిగిన నరులకు మెప్పగు నిరుగని ఆ మూఢ నరులకిష్టతి అవునే. స్థిరముగా నిల్చేదైతే పొరుగెత్తక భ్రాంతి నిల్వబడదా భూమిలో, నరులు విమర్శించినత నురుగుట మది ఎందుకో సమోహను కనరా. తన సంతతిపై గల దయ తన శిష్యుని మీద నంచుదగు గురుడిపుడు, తన ధనమ మనసు తనువులు తన గురుని వటంచుదల్చ దగు శిష్యునకు. శూరత్వమాత్మ పనికై వైరాగ్యము గురుని గొల్చు వర్తనకెప్పుడు, ఈ రీతి వృత్తి కలిగిన నారీ నరులేగి చొరవే నరలోకమునన్. మనస్సునొకటి దల్చు వాక్కునొక్కటి పలుకుచుండు కుటిలుడు మరిత, తనువునొక్కటి చేయును వినువానికి బోధ తెల్ప విహితమటోయే. మనసున వాక్కున తనువున పని ఒక్కటి జరుపునట్టి భక్తునికి దయన్, వినిపించుమి వినమని ఘనబోధను వాని కతుకగలదుడుగకుమి. మేలైన బోధ వినుటకు చాలా విఘ్నములు వచ్చి సమకూడినయే, లేలన్ విడు సచ్చిష్యుడు వాలాయము బోధ ఎంది వర్తించుజుమి. గురుడు తన యాజ్ఞ లోపల చరింపగ గోరునట్టి శిష్యునకిప్పుడు, దురితంబు వృద్ధి అయితా నరకమునన్గోలకు నరనత చరిత. గురుకను సౌజ్ఞను గనుగుని పరిచర్య ఎనర్చుచుండు భక్తుడు భక్తిన్, పరిపూర్ణ బోధ జందును పరమోదార ప్రచండ బంగారు కొండ. ప్రకటముగా నిద్రయిక ఏ కథలను వినరాదు ఏ బోధందున్, రాకుండదేమి చిత్రమో
ప్రాకృత నరమోకెల్ల పావన చరిత. కొత్త దంపతుల కూటమి నెత్తెరుగున లేమలంత నిదురలు పోకను, మొత్తము లేఖను నటువలే బత్తల తిరిగేటి చిన్ని బాలలకగునే. మనసరయ్యక ప్రజలను వినుమని చదువకు బోధ బాధ ఎని ఎండల్లో పనులన్నీ యాది చేసుక సనియదరా సమయమంద సఖ్యమునసుత. వీణుల వినడి బోధను నేననే బ్రహ్మనని నిక్కి నీల్గటివాడు. వీణుల వినడి బోధను నేనే బ్రహ్మనని నిక్కి నీల్గటివాడు. మానికముగాన వచ్చిన దానిని రాయను సుదలచు తార్కికుని గతిన్. ఒకరు విని మెచ్చవలెనని సకల పురాణముల వేద శాస్త్రశ్రౌత ప్రకరమును నేర్చు విద్వన్నికరంబి బోధ మెచ్చ నేర్చుని సుమతి. సాధారణముగా దల్పకు ఈ ధర మానవుల పిలిచి ఈ బోధను బల్మేధానిది యాచించిన భోజంసము వదులో బుద్ధి సుబుద్ధి. ఏ బోధ శిష్యులకు గల యాబాధల నడచివేసునది సద్బోధవు. ఆ బోధ ఏది అని నన్ను ఈ బోధే సుమ్మిది నీయక విడవకుమీ. హెచ్చైన బోధ నిల్పి సచ్చరితులకియలేరు జనులు ధనంబుల్. గచ్చులు గొట్టే జిచ్చులకిచ్చిన క్రియ నెట్టిండ్రతి నేమనోయి. నీ మదికి నిజ బోధన్ ప్రేమతో నాటించదలచి పెక్కు విధములను నే మొదలు పెట్టి చెప్పితిదే మాత్రం రాత్రి పగలు ఏ మారకుమే. కమలంబులున్న కొలనుకు భ్రమరములే తెంచినట్లు బాగుగా బోధన్ తమమది గోరి గురిని పద కమలములను గల్వ సుజన గణమే తెంచున్. సొరవరు నహల్య కోసము మరులందిన దీతినెప్పుడు మరుగుదురగ్నుల్. పొరుగురి సాధులకు తమ పురమున గల సాధులందు బుద్ధి నిలువకన్. నే నీకు చెప్పబూనిన ఈ నిజ సద్బోధ మనసుకి మిడిన వెనుకన్. నీ నా పనితీరునురా ఓ నా ముద్దుల కుమార ఓ నగధీరా. శిక్షుని నిందించినయ్యా దక్షుని గని ప్రాణమిడిన ప్రేక్ష సచివలను. ఈక్షితి తన దేశకుని ప్రేక్షించిన జనుల తాను ప్రేక్షించదగును. గురుని కపరాధియగు నా నరనాదు నిద్రబుధనుంచు నరుని విధమునన్. ధర సచ్చిష్యవరుడు తన గురు శత్రుని చేతనైతే క్రోవణ చదగు. కాకుల వలె కోకలిడే లోకుల కేకలకు బెదరిలో గొందుకటన్. మోకత్వమును చాలు వివేకుడవయ్యుంటివే ని విని నా మాట. పెద్దలనెవరిని చూచినా ముద్దగా మాట్లాడివారు ముదమున చెప్పే శుద్ధుల కడ్డము చెప్పక నృద్యకతో మృక్కి వినుము ఓ పుణ్యతమా. తన హితవెరుగని మనుజుడు వినడాప్త జనోక్తి దుష్ట వృత్తి గల సుయోధనుడు దశాసనుడు విహిత జనవాక్యము వెనకగా అది సంశరిరువురు. ఎన్నో గ్రంథ జలదులను తిన్నగ మదియించి చూస్తే తేలెను సారం. ఉన్న బయలుగని మృషయగు నిన్ను నీ మేను మృషని నిలువకు మనసును. కనక సుమగంధ వాసన తన కొనగా దలచి షట్పదము కొనదటులను వినదు లేనకమి బ్రహ్మంచని పల్కే నృతి నిల్వనని ఈ బోధన్. హద్దు సుమీ గురువజ్ఞన ముద్దు సుమీ గురుని సేవ ముదమున జయన్. పద్దు సుమీ ఇట్లుండుట వద్దు సుమీ గురిని నోట వాదించుటమున్. జంభాల పోతుగోరునే సంభవనాశముల బాపు చక్కని బోధన్. కుంభిని షండున కుండునే
రంభా సంభోగవాన్ చరంబనుగని పతిభక్తి గల యువతి వలె సతతము గురు భక్తి కలిగి సత్యశిష్యుడిలను స్థితి కుదుర సేవ చేయును ప్రతిరహితాద్భుత చరిత్ర పరమ పవిత్ర. జఠర జనితులైనను బహు కఠిన మనస్కులకు ఘోర కలుషాత్ములకు శటులకు జడమతులకివకు పఠనాసక్తులకు బోధ పట్టుమటంచును. అదిలారా, ఇందులో 172వ కంద పద్యమునందు చివరి పంక్తితో కూడుకున్నటువంటి నాది నరు లేగిచెరరే నరకములోనన్ అనేటటువంటి వాక్యములో పొరపాటు జరిగి ఉన్నది. వినువారు పెద్దలు క్షమిస్తారని ప్రార్థిస్తూ ఇక్కడికి 200 కంద పద్యములు సమాప్తం. కంద పద్యములలో 201వ కంద పద్యము నుండి ప్రారంభం. కప్పురము నిప్పు గలసే చొప్పున వెలిగవల కండ్ల చూస్తుండగానే తప్పున గనరావట్లనే ఇప్పుడు నిన్ను నన్ను బోధ నెరుగుము బుద్ధిన్ దీవించి ఇస్తినేని సేవించిన సేవ మెచ్చి చిత్తములోన కావించు విపుడు గానము భావించిది ముఖ్య మనసు పావనశీల అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షబంది వేడుకతోడ తన గురుని తోటి విజ్ఞాపన మీ రీతిగను నర్చే పటువాక్ప్రవుడి. నా కొరకు కష్టపడితిరి మీకై మీరెటుకు వచ్చి మేము బగడుటక కాకోదరేశుడో పండా కార్యమున తరంబే యచల మనస్క తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు బాంధవుడవు వసుధీషుడవు తెల్లమిగ దేవుడవు నీ వల్ల గదా ఎట్టి బోధ వర్తన వినుటల్ అని శిష్యుడన్న మాటకు మనమున హర్షించి గురుడు మరి ఎట్లనియన్ వినవోయి శిష్యరాయా విని నా కోరికను తీర్చవేడుకయైనన్ నే చెప్పినట్ల చెప్పరా నే చెప్పిన బోధలెస్స నీ కదికుంటే నే జూతు నీ చమత్కృతి రాజిత సుగుణైక సార రమ్య విచార అని గురుడు తనను బల్కిన విని శిష్యుడు లేచి మృక్కి వినుతించి ముదంబున చెప్పదొనగె మునుత వినినట్లుగా గురుని మదికి వేడుక దూపన్ నే మొదలు లేని మేనును నా ముచ్చట స్వప్న మనసు నమ్మదగు సుమి నే మేలు కొన్నలేనని నా ముచ్చట నేను నిల్వనరఘడి అయినన్ లేనినే లేక వచ్చిన నేనేగిన నుండు బయలు నేనెరుగను నేనుండి దాన్ని కనుగొని నేనేగితే మరల బుట్టనిక నిన్నటికి లేని నా రాకపోకలు దేనందున దోసబడే నద బయలు సుమి దానిని గురుకృప చేగని నేనేగిన రాను పోను నిజమెన్నటికి తనువుకు నాకును వేరని ఎనగోడదెట్టులని ననవరతంబును పనులన్నీ తనువునే లేఖను చేయగవశముగాదు గావున స్వామి నన్ను రమ్మని పొమ్మనిత ననదు సుమీ బట్ట బయలు నాకై నేనే తనువును జగమును గైకొని చెనుదెంచుట చెనుట నాకు సహజము తండ్రి ప్రకటమగు బట్ట బయలున్న సకలముతో లేక వచ్చి చెనుదర ఘడియన్ 1,000,000 మాటలన్నేరా నొకవేళ్లను లేనటంచో నోహబడమినన్
లేని నేనెరుగకుండినా మేనుండదు నేను నిల్వ మేనుండకయ్యి మేనగు నా జోలల్లని దానిని గుర్తిరిగి నేను తలగితే చాలున్. మనము మన పెద్దలందరూ చెనుదేరక మునుపు వారు చనినంగలయ్యి ఘనమును గని మనమేగిన చనదు గదా మనను బోలి సార విచారా. మేను మధ్యనని నేనే మేనికి జనకుడను నేను మేనులొకటి అయి దేనందు సంచరింతుమో దానిని పరిపూర్ణ మనసు దలచదనయ్యా. మేనున్నది నేలేకను నేనెరుగను మేను లేక నే నిల్వను ఈ మేనుకు నేనుకు మూలము గానను మము మేమే సృజనగా వింతుమయ్యా. నే నిల్వ జగము లేకను నేనేగిన జగము లేదు నిజమీ జగమున్. నేనును లేనప్పుడు గల దానిని పరిపూర్ణ మనసు దలపోయదగున్. లేని నే మాయమైనను మానవులది మరుపు మూర్ఛ మరణంబును గాఢ నిద్రయు నిర్నిద్రన నేనవి విని మృషని నమ్మ నేర్చునే వాటిన్. విను భాష్యములను త్రాళ్లను జనములు నన్ను గట్టియుంచ జనక నిలుతున్నా చనుదొత్తు నాకు నేనై కనుకని నన్ను నమ్మరెప్పుడు ఘనులగు వారల్. నానా భాషల చేతను నానావిధ శాస్త్రతతుల నన్ను నమ్ముటకై నేనే రచించి పెట్టితి నానా దేశముల యందు నరరూపమునన్. ఒక చోట నవ్వుదునునే వేరొక చోటను మిడుగుచుందు నొక చోటనునే ప్రకటమగుదు లేకుందును నొక చోటను ఇట్టి చేష్టలుండును నాకు. కావేటి కాలువల వలె నా వల్లని కల్పనవును నానా విద్యల్. ఈ విశ్వమందు విశ్వము నా వెంటనే వచ్చుపోవు నా వలని సుమి. నేనాడుదాననవుదును నేనే మగవాడనవుదు నేనే నన్ను నేనే వటించకూడదు నేనే నన్ను జరుపమను పని గదు సుమ్మి. నేనుల మేనుల కుప్పను నేను బయలునన్నెరుగదు నే చనుదొత్తున్. మేనై నిమిషములోనిది మానుగా నా వృత్తి నేనే మాయను సుమ్మి. నేనుగా కొకటి శుద్ధ జ్ఞానము గలదనుసు బల్కు జ్ఞానుల మాట పూని వినదగదు శుద్ధ జ్ఞానంబన నేనే నేను లేనిది యౌనే. నే మాత్రం ముందు ననియను నా మాయల కోతలన్నీ ఎరసిన సుప్తిన్. ఏ మాయ మరణమప్పుడు ఏ మాయను గురుని మాట నే మాయనయా. నేనన్న నహమహంబన నేను సుమేయహమటంసు నేనిప్పుడంటే నేనప్పుడు బుట్టుటది జన నేను గతించుటమటంచు నీవెరుగయ్యా. నేనన నాల్గవ దేహము మేనన నాలోని మూడు మేనులు సుమ్మి. నేను మేననదొక్కటే కానిది తన మూల మరయ్యగా ధనరాదయ్యా. అంగము లింగము గలసుటే లింగ శరీరం బటంచు లెక్కకు వచ్చన్. లింగం భంగము నెడసిన లింగముళ్ళక్యవును నేని లింగం బనినన్. లింగము విక్షేపంబన నంగం భావరణమని ననగు నీరెండే. లింగ శరీరము దీనికి భంగము తన మూల మరయబడినప్పుడగు.
ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు నిరుకే. ఎరుకన్ మరచిన జీవుండనబడు ఎరుక చెల్లము నిరుగ నలుగు నిరుక మరుపులు. ఎరుకన సత్వగుణంబని మరుపన తామసమటన్సు మరి ఈ రెండున్ సరి అయిన రాజసంబని నరులెన్నిరి మూటి విడువ నహ్రము సుమ్మి. నన్నెరుగనట్టి బయటన్ ఎన్నడు లేనట్టి నేను ఈ విశ్వమునై ఉన్నట్టులుండి నేలేనున్నదిగని నేను పోతే దుందనగు సుమే. ఈ అచలమొకటి బ్రహ్మని మాయామయమైన విశ్వమంతయు నేనన్ ఛాయమెరుంగకనను నరులేయడ బ్రహ్మంబటన్ సొల్లెక్కడ నగుదున్. భూమను భద్రాచలమని రాములను చొల్లేని నన్న రక్షణముననే మీ మాట నిరుగుళ్ళక్యని నా మాటను మరచెయ్యనికి నయమని తోచన్. నా గురుడు నాకు తెల్పిన ఈ గురుబోధంత మీకు ఇప్పుడు నేను బాగుగా వినజెప్పితి సుమి. యోగురువర్యని శిష్యుడు రకయున్నన్. విని శిష్యుని వచనోక్తులు మనమున హర్షించి గురుడు మస్తకమున చెయ్యనిచి తొడ మీద చేర్చుక్క తన శిష్యుని మేను నివిరితానెట్లనియన్. నీ వంటి గట్టివాడిక భూవలయమునందు ముందు బుట్టడు వెనుకన్ నే వినలేదున్నాడ చీవేళ్లకు నిన్ను చూస్తున్నట బలి శిష్య. చంద్రుని చేమ ముద్దాడిందని నట్లిప్పుడు నీవు ఈ సద్బోధన్ జందితివి నీకు సరి జగమందెవ్వరు లేరు నిన్ను మది మెచ్చితిరా. అని మెచ్చి ఏమి ఇచ్చదవని గురు దక్షిణ నటన్ సునతడడిగిన నన్నని పలిక శిష్యరత్నము వినిదీయక ముట్టబోక విహరించు మనన్. విని శిష్యుడు గురుమూర్తిని కనుగొని చిత్తరువు ప్రతిమగా నిలుచున్నన్. తన శిష్యుని హస్తములను గుని దగ్గర తీసుకుని కుడుకాయనుచున్. చెప్పదొడంగను మునుత చెప్పని ముచ్చట్లు కొన్ని సేమము కొరకై ఒప్పుల కుప్పావో మా యప్పాయని దూవుకొనుచు నతిదయతోడన్. ఒప్పకు మీ పరబోధల తప్పకు మీ బోధనెప్పుడు దలచుట మదిలో రొప్పకు మీ సశిష్యుల చెప్పకు మీదిన్ని దుష్ట చనటులకెప్పుడు కూడకు మీ దుర్జనులను వేడకు మీ సాధు మన జీవిత స్నేహం బోడకు మీ గురుసేవకు పాడకు మీ పరుల నింద పాటల రీతిన్. మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుష్టులంత చేరిన చోటన్ దూరకు మీ బోధను విని యారకు మీ సాధు జనుల యందున తప్పుల్. జనుల వలె జరుపు పనులను నన్ను నేను జన వినతి దిట్ట నడువకుమిప్పుడు నిన్ను నీవు బగుడు కోకుము నిన్ను బోలరటంచు జనుల నిందించుకుమి. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత ఝాడించితి. వా బద్వత్వమంత వాయునో బుద్ధికి సరిపడితే దేన్ని బోనగదోయే. సంశయమే జన్మహేతువు సంశయమే గురుని మాట చెవిగొననిదియే. సంశయమే కీడు నదువును సంశయమెడవాసివే నీ చాలును వచ్చా.
నరులంత మెచ్చ నడువను హరిహర విధి శతమకామరాదులకైనను తరముగా దనగ మనకిక తరమౌన నవశమి చూడు ధాత్రిని పుత్ర. అందరిని చెనకుచుందురు కొందరు దుర్మార్గ వృత్తి కుటిల జనంబుల్ ఎందరి నొగిచ్చి కరుచుచు మందల వలె కోతులు నుండు మాట్కిని కుర్రా. ఈ చెప్పిన గురుబోధను తా చెవినిడి బయలుగాంచి తనలేమి నిజంబై చనియే శిష్యుడప్పుడు లేచెను గురుడవల మాట లేదా మీదన్. శరదికరి త్వరగసితకర పరిమితమైనట్టి శాలి వాహన శకమన్ దురచిస్తి మాఘ పౌర్ణిమ వరక విద్దుంది వియనేటి వత్సరమపుడున్. 10-25 సదమల కందముల వీటిని సదయామతులై మొదమన మీరు వినిదరని మది లోపల దలచి చేస్తి మానవులారా. ఎవరి పద్యములన్నీయు వివరింతరు వారికెల్ల విద్యా విద్యల్ దవిలి బాధింపవెన్నడు భవనాశస్థితులు లేక ప్రబలు దొరిపుడున్. అర్థము తెలియక గ్రంథము వ్యర్థంబని నిందసేయు వ్యర్థుల మాటలు వ్యర్థములని ఈ గ్రంథం అర్థము సద్గురుని వలన బాగుగా వినుడి. పాటసు మీ భక్తులకిది బాటసు మీ బోధ చంద భ్రమరాకుండున్. కోటసు మీ కందములను తోటసు మీ దీన్ని తొలగ ద్రోయక వినుడి. పరమహంసాశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనుల సమమే వారినిరిగిరుగక నుతి నిందలు గరపిన తత్ఫలము ప్రజలకు నిజము సుమి. ప్రతిదినము చదివి యవది ప్రజనర్చన చేతురట్టి ప్రజలకు బోధ స్థితి గుదుర కలదు గురుకృప కతి పాత్రుల వారు వారి కడ్డము గలదే. ఇతర మిరుంగని శతమందతి మృషయ్యై కానుపించు నట్టి మనము ఈ కృతి గురు శిష్యులు వారల ఇతరేతర వాగ్విలాసం ఇవి మృషలు సుమి. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత గ్రంథ సమాప్తము. సద్గురువే నమః.